ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అనగానే దాని గురించి లోకంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. మెడిటేషన్ అని చెప్పి మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటాం కదా, ఆ మాటకు పెద్ద అర్థమేమీ లేదు అని చెప్పి అంటూ ఉంటారు. మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలు, అదే మెడిటేషన్ అయిపోతుంది. మీరు కళ్ళు మూసుకొని కూర్చొని కూడా చాలా పనులు చేయొచ్చు. దానిలో ఎన్నో రకాలు ఉన్నాయి. జపం చేయొచ్చు, తపం చేయొచ్చు, ధారణ చేయొచ్చు, ధ్యానం, సమాధి, శూన్యం, రకరకాల ఆలోచనలు, ఇలా ఏదైనా చేయొచ్చు. ధ్యానం మీరు చేయగలిగింది కాదు. ఎవ్వరు ధ్యానం చేయలేరు. ధ్యానం చేయడానికి ప్రయత్నించిన వాళ్ళలో ఎక్కువ మంది అది కష్టమని, అసాధ్యమని అనుకోవడానికి కారణం వాళ్ళు అది చేయడానికి ప్రయత్నించడమే. మీరు ధ్యానం చేయలేరు, కానీ మీరు ధ్యాన పరులు కావచ్చు. ధ్యానం అన్నది ఒక గుణం, అదొక చర్య కాదు. మీరు మీ శరీరాన్ని, మనస్సును, భావోద్వేగాలను, శక్తులను ఒక పరిపక్వ స్థాయికి తీసుకొని వెళితే ధ్యానం అదే జరుగుతుంది. అది నేలను సారవంతం చేయడం లాంటిది అనుకోవచ్చు. ఆ నేలకి అవసరమైనటువంటి ఎరువులు, నీళ్లు పోసి మంచి విత్తనాలు నాటితే అదేమవుతుంది? అది పెద్ద చెట్టు అవుతుంది, పూలు పండ్లని ఇస్తుంది. మీరు కోరుకుంటున్నారు కాబట్టి అది పూలు పళ్ళు ఇవ్వడం లేదు. అది రావడానికి కారణం దానికి మీరు అవసరమైన వాతావరణాన్ని, అవసరమైన ఎరువుల్ని కల్పించడం. అదేవిధంగా చెట్టుకి మనం ఎలాగైతే కావలసిన పోషకాలని, ఎరువుల్ని ఇస్తే అది పెరిగి పెద్ద ఈ పూలు పండ్లని ఇస్తుందో, అదేవిధంగా మనం కూడా మనలో అనువైన వాతావరణాన్ని కల్పించుకుంటే మీరెవరన్నది 4 కోణాల్లో, అంటే శరీరం, మనస్సు, భావోద్వేగం, శక్తి, మీలో ధ్యానం సహజంగా వికసిస్తుంది. తన లోపల తాను ఆస్వాదించి ఆనందించే ఒక పరిమళమే ధ్యానం. ధ్యానానికి అసలైన అర్థం ఇదే అండి. తనలో తాను ఆస్వాదించి ఆనందించే ఒక పరిమళమే ధ్యానం. ఒక నిర్దిష్ట దర్శనానికి కానీ, సిద్ధాంతానికి కానీ కట్టుబడని మతాతీత ఆధ్యాత్మిక ప్రక్రియే ధ్యానం. ఇది మనందరికీ కూడా చాలా అవసరం. పైన కనపడే శరీరాన్ని ప్రతిరోజు స్నానం చేస్తూ ఎలా అయితే శుభ్రం చేసుకుంటున్నామో, అలాగే ధ్యానం చేయడం వలన లోపల ఉండే కల్మషాన్నంతా మనం తీసివేయవచ్చు. మనలో 7 చక్రాలు ఉంటాయి కదండి. వెన్నుముక పొడవుగా ఉండే ఈ శక్తి కేంద్రాలను చక్రాలు అంటారు. ఇది నాడీ వ్యవస్థ ఆధారంగా ఉంటుంది. కటిభాగం నుంచి మొదలై కపాలానికి చేరుతుంది. వీటిలో సహస్రార చక్రం అన్నింటికన్నా కీలకమైంది. వెన్నుముకలో సుషుమ్న, ఇద, పింగళ అనే ప్రధాన కేంద్రాలు ఉంటాయి కదా. జీవశక్తికి, ప్రాణశక్తికి కేంద్రంగా ఈ చక్రాలను పరిగణిస్తారు. స్థూల శరీరానికి సంబంధించిన ఒక మౌలిక అంశమే ప్రాణం. ప్రాణశక్తిని చైతన్యపరిచే ఈ చక్రాలే జీవితానికి మూలం. అటువంటి ఈ 7 చక్రాల గురించి ఒకసారి తెలుసుకుందాం. వెల్కమ్ టు దామోదర డివోషనల్ ఛానల్. మానవ శరీరంలో చక్రాల వివరణ ఎలా ఉంటుంది అంటే, మొట్టమొదటిది మూలాధారం. గుదస్థానంలో ఉండే 4 రేకుల ఎరుపు రంగుతో వెలుగుతూ ఉంటుంది. ఒక ఘడియ 40 విఘడియలకు 6000 జపం జరుగును. మూలాధార చక్రంనకు అధిదేవత విఘ్నేశ్వరుడు. రెండవది స్వాధిష్టాన చక్రం. ఆధార చక్రంనకు 2 అంగుళములపై గుహ్యమందున్న 4 రేకులు కలిగి 3 కోణాలతో తెల్లని రంగుతో ప్రకాశవంతంగా, నిర్మలంగా ఉంటుంది. ఇది జలతత్వాన్ని కలిగి ఉంటుంది. 16 ఘడియల 40 విఘడియలకు 6000 హంస జపం జరుగుతుంది. ఈ చక్రంనకు బ్రహ్మదేవుడు అధిదేవత. ఈ స్వాధిష్టాన చక్రం పొట్ట, కటిభాగం, లైంగిక అవయవాలకు సంబంధించింది.
భావోద్వేగాలకు, లైంగిక విషయాలకు సంబంధించింది. ఇది అనుభూతులు, కోరికలు, స్పందనలు, కదలికల ద్వారా ఇతరులతో సంబంధాన్ని పెంచుకుంటుంది. లైంగిక సంతృప్తిని, మార్పును స్వీకరించే సామర్థ్యాన్ని పెంచుతుంది. స్వాదిష్టాన చక్రం మేధోపరమైన స్వచ్ఛతను, జ్ఞాపక శక్తిని, సక్రమమైన స్వచ్ఛమైన ఆలోచనల్ని కలిగిస్తుంది. మూడోది మణిపూరకము. స్వాదిష్టాన చక్రం పైన 3 అంగుళములలో నాభినందున్న ఒక అగ్ని నిలయమై మణివలే ప్రకాశిస్తూ ఉంటుంది. నీలం రంగులో ఉంటుంది. మొత్తం 10 రేకులతో ఉంటుంది. 16 ఘడియల 40 విఘడియలకు 6000 హంస జపం జరుగుతుంది. విష్ణువు ఈ చక్రానికి అధిష్టాన దేవత. ఈ మణిపూరక చక్రాన్నే శక్తి చక్రం అని కూడా పిలుస్తారు. ఇది మన అంతర్గత శక్తిని నడిపిస్తుంది. మన శరీర వ్యవస్థను, జీవక్రియని సైతం నియంత్రిస్తుంది. ఇది శరీరం మొత్తానికి కూడా అపారమైన శక్తిని ప్రసాదిస్తుంది. ఇది ప్రభావవంతంగా ఉండేలా, తక్షణమే మనం స్పందించేలా చేస్తుంది. ఎవరి మీద ఆధిపత్యం లేని నైజాన్ని పెంపొందిస్తుంది. మనం తీసుకునే ఆహారం, శ్రమ, విశ్రాంతుల తోడ్పాటుతో మన శరీరంలోని ప్రాణశక్తిని నిలబెడుతుంది. నాలుగోది అనాహత చక్రం. హృదయ స్థానంలో 12 రేకులతో ఉంటుంది. స్వర్ణ కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. ఇది వాయు స్వభావం కలిగి ఉంటుందని యోగుల భావన. 16 ఘడియల 40 విఘడియలకు 6000 హంస జపం జరుగుతుంది. దీనికి రుద్రుడు అధిష్టాన దేవత. ఈ చక్రాన్నే హృదయ చక్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది 7 చక్రాలకు మధ్యన ఉంటుంది. ఇది ప్రేమ సంబంధితమైంది. ఇది శరీరానికి, మనస్సుకు, పురుషుడికి, స్త్రీకి, అస్తిత్వానికి, నీడకు, అహానికి, ఏకత్వానికి మధ్య ఉండే వైరుధ్యాలను సమన్వయం చేస్తుంది. ఇది గాఢమైన ప్రేమానుభూతికి, అంకిత భావాన్ని, లోతైన ఒక ప్రశాంత స్పృహను, అందులో మమేకమయ్యే మానసిక స్థితిని కలిగిస్తుంది. ఒక విషయాన్ని సహజంగా, యథాతథంగా స్వీకరించే మానసిక శక్తిని పెంపొందిస్తుంది. 5వ చక్రం విశుద్ధ చక్రం. అనాహిత చక్రానికి పైన 12 అంగుళములలో కంఠం దగ్గర ఉంటుంది. 16 దళాలుంటాయి. 2 ఘడియల 45 విఘడియలకు 1000 హంస జపములు జరుగుతుంది. అధినాయకుడు జీవుడు. ఈ విశుద్ధ చక్రం గొంతు భాగంలో ఉంటుంది కాబట్టి ఇది శబ్ద, భాష, ప్రకంపాల ద్వారా తెలుసుకోగలుగుతాం. 6వది ఆగ్నేయ చక్రం. విశుద్ధ చక్రం మొదలు 12 అంగుళముల పైన భ్రూమధ్య స్థానంలో అంటే త్రికుట స్థానం ఉంటుంది. అక్కడ ఉంటుంది. 2 రేకులు కలిగి ఉంటుంది. ఎరుపు, పసుపు రంగులతో అపారమైన కాంతిని వెదజల్లుతూ ఉంటుంది. 2 ఘడియల 40 విఘడియలకు 1000 హంస జపం జరుగుతూ ఉంటుంది. దీనికి సర్వేశ్వరుడు అధిష్టాన దేవత. ఈ ఆజ్ఞాచక్రం ఎక్కడ ఉంటుంది? 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది కాబట్టి ఇది 2 కనుబొమ్మల మధ్య ఉండే 3వ నేత్రం అని చెప్తారనమాట. దీన్నే భృకుటి చక్రంగాను, 3వ చక్రంగాను భావిస్తూ ఉంటారు. కొంతమందిలో ఈ ఆజ్ఞా చక్రం యాక్టివ్గా ఉండడం వలన ముందు జరగబోయే విషయాలు కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇది పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడు అన్నింటినీ స్పష్టంగా చూడగలుగుతారు. ఆజ్ఞాచక్రం సమర్థవంతంగా పనిచేస్తున్నప్పుడు అద్భుతమైన ఏకాగ్రత ఉంటుంది. వాళ్ళు ఏ విషయాన్నైనా సరే లోతుగా అర్థం చేసుకోగలుగుతారు. చివరిది సహస్రారం. ఈ సహస్రారం అనేది ఆజ్ఞాచక్రానికి పైన కపాలంలో నడినెత్తిన బ్రహ్మరంధ్రం వద్దుంటుంది. 8 దళాలుంటాయి. 1000 రేకులు కలిగి ఉంటుంది. ఓంకారం ధ్వనిస్తూ ఉంటుంది. 2 ఘడియల 6 విఘడియలకు 1000 హంస జపం జరుగుతుంది. గురుమూర్తి అధిష్టాన దేవత. ఈ సహస్రాల చక్రం తలలో ఉంటుంది కదా. 7 చక్రాల్లో ఇది మకుటం లాంటిది. జీవ చైతన్యానికి పూర్తి ఎరుకకు సంబంధించింది. ఇది
సాధారణ స్పృహకు, కాలానికి, స్థలానికి అతీతమైన ఒక అద్భుత ప్రపంచంతో ముడిపడి ఉంటుంది. ఇవి మొత్తం 7 చక్రాలు కదా. ప్రాణవాయువుకి కుడి ఎడమ వైపులా ఈడా పింగళ నాడులుంటాయి. ఈడా పింగళ నాడులు సహస్రారం మొదలు ఆగ్నేయ చక్రం వరకు వ్యాపించి ఉంటాయి. వీటి మధ్య సుషుమ్న నాడి ఉంటుంది. ఇది బ్రహ్మరంధ్రం వరకు వ్యాపించి ఉంటుంది. ఈ నాడుల మొత్తంలో ప్రవహించే జీవశక్తి ఈ జీవుణ్ణి చలనంతో ఉంచేటట్లు చేస్తుంది. ఏకాగ్రతతో మనస్సు నిలిపి ఉంటే ఓంకారం వినిపిస్తుంది. అదేవిధంగా భ్రూమధ్యంన దృష్టి నిలిపితే పరంజ్యోతి కనిపిస్తుంది. ఆ చిదానందమూర్తిని దర్శించితే ముక్తి ప్రాప్తిస్తుంది. ఈ పైన చెప్పుకున్న చక్రాలన్నీ ముఖ్యమైనవే. ఇవే కాకుండా శరీరంలో విశ్వశక్తి నిరాటంకంగా ప్రసరించేందుకు ఉపయోగపడేవి చక్రాలు. అవి ఏంటి? అరచేతి వేళ్ళ చివర్లలో సైతం చక్రాలు ఉంటాయి. అరచేతిలో 2 చక్రాలు ఉంటాయి. శరీరంలో 31 ప్రధానమైన చక్రాలు ఉంటాయి. బహిర్గతంగా ఉండే చెడు శక్తుల నుంచి శరీరంలోని ప్రాణశక్తిని ఇవి కాపాడుతూ ఉంటాయి. రోగ నిరోధక వ్యవస్థ, రెసిస్టెన్స్ పవర్ కరెక్ట్గా ఉంటేనే మనకి ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. అవి కరెక్ట్గా వర్క్ అవ్వాలి అంటే ఈ చక్రాలే కారణం. ఈ చక్రాలు యాక్టివ్గా లేకపోతే రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది. అప్పుడు ఏమొస్తాయి? ఏదో ఒక రోగాలు, చిన్న జలుబనో దగ్గనో పెద్ద పెద్ద రోగాలను ఏవో ఒక వ్యాధులు వస్తూ ఉంటాయి. ఏ పార్ట్లో ఉండే చక్రం వీక్గా ఉంటే ఆ శరీర భాగం దెబ్బతింటుంది. మామూలుగా మనిషిలో కేవలం 2 లేక 3 చక్రాలు మాత్రమే చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. మిగిలినవన్నీ కూడా సాధారణ స్థితిలోనే ఉంటాయి. ఏ చక్రాలు చురుగ్గా ఉంటే ఆ శక్తులు మరింత ఎక్కువగా పనిచేసి కొన్ని రంగాల్లో బాగా రాణిస్తూ ఉంటారు వాళ్ళు. శరీరంలో ఉండే 7 ప్రధాన చక్రాల్లో మొట్టమొదటిది మూలస్థానంలో ఉంటుంది. మొత్తం ఈ 7 చక్రాలు శక్తి తరంగాలను శరీరంలోని నిరంతరం పంపడం ద్వారానే జీవశక్తి అందిస్తాయి. ఈ 7 చక్రాల్లో ఏ ఒక్కటి పూర్తిగా పనిచేయకపోయినా మరణం తప్పదు. కాలివేళ్ళు, చేతివేళ్లలో 7 చిన్న చక్రాలు ఉంటాయి. 7 చక్రాలు శక్తిమయ దేహంలో ఉన్న 7 పొరలతో అనుసంధానం కలిగి ఉంటుంది. విశ్వంలోని విశ్వశక్తి శరీరంలోకి ప్రవేశించేందుకు 7 ప్రధాన చక్రాలు కూడా ముఖ ద్వారాలుగా వ్యవహరిస్తాయి. ఎట్లాగా అంటే చేప శరీరంలో మొప్పలు ఏ విధంగా అయితే ఆక్సిజన్ను గ్రహించి శరీరానికి అందిస్తాయో ఈ 7 సప్త చక్రాలు కూడా విశ్వమంతటా ఆవరించి ఉన్న విశ్వశక్తిని గ్రహించి మన భౌతిక శరీరానికి అందించడం ద్వారా ఈ శరీరాన్ని సజీవంగా నిలుపుతున్నాయి. చక్రం చివరి భాగం శరీరం బయటికి ఉండి శక్తిమయ శరీరంలోని ఏదో ఒక అంశంతో అనుసంధానాన్ని కలిగి ఉంటుంది. మన శరీరంలో ఉండే కళ్ళు, మెదడు, గుండె, జీర్ణ వ్యవస్థ, ఎండోక్రైన్ వ్యవస్థ, జననాంగ వ్యవస్థలతో ఈ చక్రాలు సంబంధాన్ని కలిగి ఉంటాయి. భౌతిక శరీరం మనుగడ సాధించాలి అంటే ఇవి అత్యంత ముఖ్యమైనవి. ఏదైనా చక్రం యాక్టివ్గా లేదు అనుకోండి, ఆ చక్రానికి సంబంధించిన శరీర భాగం కూడా దెబ్బతింటుంది. ఇది బాగా దెబ్బతిన్న తర్వాతే అది రోగం రూపంలో మన భౌతిక శరీరంలో కనపడుతుంది. నిజానికి ఏదైనా వ్యాధికి మూలం భౌతిక శరీరంలో ఉండదు, దానికి సంబంధించిన చక్రం పైన ఆధారపడి ఉంటుంది. ఆ చక్రంకి విశ్వశక్తిని అందించడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ రెసిస్టెన్స్ పవర్ అన్నది పెరిగి యాక్టివ్గా అవుతుంది. దాని ద్వారా
మన భౌతిక శరీరంలో ఉండే ఆ వ్యాధి నిర్మూలించడం జరుగుతుంది. ఫోకస్ ఆన్ కరెస్పాండింగ్ చక్ర అండ్ మెడిటేట్ యూజింగ్ ఎనీ ఆఫ్ ది బీజాక్షరమ్స్. అంటే బీజాక్షరాలతో మనం మెడిటేట్ చేయడం వలన ఆ చక్రాలన్నవి బాగా యాక్టివ్గా పాజిటివ్ ఎనర్జీతో ఉంటాయి అని చెప్తారు. ఆ ఏ బీజాక్షరం ఏ చక్రానికి అన్నది ఆ విషయాలని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.